శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గోదాదేవి తిరుప్పావై పాసురాలు అద్భుతంగా గానం చేస్తే డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో వాటిని తెలుగులోకి అనువదించారు. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 27వ పాసురం ఏంటో, దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటో, విశేషార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 27వ పాసురాన్ని, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, అరిందమ కరుణాకర పరమంగళ గుణాకర గోవిందా నీ కీర్తన గావింతుమురా ముకుంద జగమెల్లను మెచ్చునట్లు జగదీశ నిన్ను గొలిచి పరవాద్యము పొందగ నీ వ్రతము చేసెదము సువ్రత కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము చిక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతుల నేయికార మక్కువతో గ్రోలెదము అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, అరిందమ కరుణాకర వరమంగళ గుణాకర గోవిందా నీ కీర్తన గావింతుమురా ముకుంద అంటే కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసాదించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీ గుణాలను కీర్తించెదము అని దీనిలో ఉన్న అర్థం. గోవింద ముకుంద నీ అద్భుతమైనటువంటి గుణగానములను మేము చేయుదుము, జగమెల్లను మెచ్చునట్లు జగదీశ నిన్ను గొలిచి పరవాద్యము పొందగా నీ వ్రతము చేసేదము సువ్రత అంటే అర్థం ఏంటంటే, జగదీశుడా నిన్ను కొలుస్తాము, మార్గళి వ్రతం అనే పేరుతో ధనుర్మాస వ్రతం చేస్తాం, తెల్లవారుజామున స్నానం చేస్తాం, ఆ తర్వాత నిన్ను కీర్తించి నీ దగ్గర నుంచి పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యము, నీ దగ్గర ఉన్నటువంటి ఆ వాయిద్యాన్ని స్వీకరించదము, కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, చేతికి బ్రహ్మాండమైనటువంటి కంకణములు ధరించి వ్రతం చేస్తాము, ఆడవాళ్ళు భుజాలకు పెట్టుకునే వంకీలను కేయూరములు అంటారు, అలాంటి కేయూరములు ఎన్నో ధరిస్తాము, చెవి కమ్మలు పెట్టుకుంటాము, బ్రహ్మాండమైనటువంటి చీరలు కడతామని ఆండాళ్ళ తల్లి చెప్తోంది. అంటే సర్వాంగ సుందరంగా అలంకరణ చేసుకుంటాము అని చెప్తోంది. చక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతుల నేయికార మక్కువతో గ్రోలెదము అంటే స్వామి ఇలా అలంకరణ చేసుకుని నిన్ను పూజించిన తర్వాత ఆవు పాలతో పాయసం చేసి దాన్ని నీకు నైవేద్యంగా సమర్పించి, ఆవు పాలు నెయ్యి వేసి చేసినటువంటి ఆ పాయసంలో నెయ్యి మోచేతుల వరకు కారేదాకా ఆ ప్రసాదాన్ని మేము స్వీకరిస్తామని ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో పలుకుతోందని డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులో విశ్లేషణ చేశారు. అయితే దీనిలో ఉన్న విశేషార్థాన్ని గ్రహించాలి. ఇక్కడ చక్కగా అలంకరణ చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం అని మనం అందరం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ అలంకరణ చేసుకున్నారంటే బయటికి కనిపించే అలంకరణ అనే అర్థం కాదు, మనసులో భగవత్ సంబంధమైనటువంటి గుణాలను అలంకరణ చేసుకుంటున్నారు, అది అంతర్ సౌందర్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా నెయ్యి వేసి ఆవు పాలతో పొంగలి చేసి నైవేద్యం పెట్టి మోచేతుల వరకు నెయ్యి కారే వరకు ఆ పాయసాన్ని స్వీకరిస్తున్నామంటే పరమాత్మ భావన అనే పాయసం అని అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణ భావన అనేటటువంటి పాయసాన్ని గ్రోలుతున్నాము. ఇన్నాళ్ళు కృష్ణుడి దర్శనం అవ్వలేదు, ఇప్పుడు దర్శనమైంది, ఆయన నిద్రలేచినప్పుడు ఆ సౌందర్యాన్ని దర్శించామన్న ఆనందం పొందటమే ఈ పాయసాన్ని స్వీకరించడంలో ఉన్న విశేషార్థంగా మనం అందరం గుర్తించాలి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సులభంగా గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించిన ఈ తిరుప్పావై పాసురాలను ధనుర్మాసంలో గానం చేయండి. గోదాదేవి శ్రీరంగనాథుడి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.